పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుసగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెంచారు. రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం నుంచి ఆధ్యాత్మిక అభివృద్ధి వరకు ప్రతి అంశంపై లోతుగా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పిఠాపురాన్ని పవన్ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మార్చేశారా? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిర్ణయించిన గడువులోనే అమలవుతాయా? అభివృద్ధి పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? పిఠాపురం మోడల్ రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు కూడా ఆదర్శంగా నిలవబోతుందా? రెండు 2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల హామీల అమలుతో పాటు ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజాసేవల అమలు, మౌలిక వసతుల కల్పనపై వివిధ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. కేవలం అధికారుల నివేదికలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు తన కార్యాలయ సిబ్బందిని నేరుగా నియోజకవర్గానికి పంపించడం ఈ సమీక్షలో ప్రత్యేకతగా నిలిచింది. అధికారులు సమర్పించిన నివేదికలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించిన కొత్త రహదారులు, నాగురపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం విస్తరణ, దేవాదాయ శాఖ అభివృద్ధి పనులు, భజన మందిరాల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆసుపత్రుల అభివృద్ధి వంటి ప్రతి అంశాన్ని శాఖల వారీగా సమీక్షించారు. ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మెరుగైన రహదారులు అందించాలి అన్న లక్ష్యంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే 288 సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. అయితే పనులు పూర్తయ్యాయి అనే నివేదికతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయికి వెళ్లి రోడ్ల నాణ్యతను పరిశీలించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజాధనం ఖర్చు చేసిన ప్రతి పనిలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు నిర్మించిన ప్రహరీ గోడల పనులను కూడా ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. కొత్తపల్లి మండలానికి అత్యంత కీలకమైన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ పథకం విస్తరణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలియజేయడంతో త్వరలో తాను చేపట్టే పిఠాపురం పర్యటనలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు, ఫిల్టర్ బెడ్లు, సంపుల నిర్మాణం వంటి అన్ని వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా కొత్తపల్లి మండలంలోని 52 ఆవాసాలకు తాగునీరు అందించాలి అనే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు అధికారులు వివరించారు. విద్యారంగానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పిఠాపురం నియోజకవర్గంలో 191 ప్రభుత్వ పాఠశాలలో సుమారు 18,000 మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారులు వివరించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాలలో మౌలిక వసతులు, ముఖ్యంగా శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందేలా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలో చెత్త సేకరణ, పరిశుభ్రత కార్యక్రమాల అమలు ఎలా జరుగుతుందో అధికారులను ప్రశ్నించారు. గత పర్యటనలో పరిశీలించిన ఇందిరానగర్ డ్రైన్ అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు కోరారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలు నిర్లక్ష్యం అస్సలు సహించబోమని అధికారులను హెచ్చరించారు. ఆసుపత్రుల అభివృద్ధి, వైద్య సేవలపై కూడా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులు, రోగులకు అందుతున్న సేవలు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల కాలం దృష్ట్యా అవసరమైన మందులు, వైద్య సిబ్బంది ఇతర ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. పిఠాపురంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ శాఖ చేపడుతున్న పనులపై సమీక్షించారు. ముఖ్యంగా టీటీడీ సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. స్థలాల గుర్తింపు, ఆలయ కమిటీల ఏర్పాటు, నిర్మాణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ విస్మరించలేదు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నీటి లభ్యతను బట్టి రైతులకు ముందుగానే నీటి విడుదల క్యాలెండర్ ప్రకటించాలని, సాగు ప్రణాళికలు రూపొందించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ప్రతి అభివృద్ధి పనిపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు ఈ సమీక్ష ద్వారా స్పష్టమైంది. కేవలం పనులు ప్రారంభించడం మాత్రమే కాకుండా వాటి నాణ్యత, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, అమలు వేగం, శాఖల సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి, వ్యవసాయం వంటి అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పిఠాపురాన్ని ఆదర్శ అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సమీక్ష మరోసారి స్పష్టం చేసింది.